హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఒకేసారి ఎలా వేసి కట్ చేసుకోవాలనేది చూడండి. మనకు ఒకే కస్టమర్ ఎక్కువ బ్లౌజెస్ ఇచ్చి అర్జెంటుగా ఇవ్వమని అడిగితే మోడల్స్ పెట్టమని కాకుండా మామూలుగా స్టిచ్ చేయండి అన్నప్పుడు ఈ మెథడ్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. రోజుకి 100 బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకే కస్టమర్వి ఒక 5, 6 ఉన్నాయనుకోండి. అలా ఒక నలుగురు ఉంటే కూర్చుంటే ఒక గంటలో 2 గంటల్లో కట్ చేయొచ్చు అనమాట. చూడండి, నేనైతే 5 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. అర్జెంట్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒకే ప్యాటర్న్, అంటే నెక్ ప్యాటర్న్ అంతా ఒకటే, బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేస్తాను. ఒక 2 హ్యాండ్స్ మాత్రం కుచ్చులు ఉన్నాయన్నమాట. హ్యాండ్స్ వరకు వచ్చేసరికి వేరు చేసి కట్ చేస్తాను. చూడండి, నేను 5 బ్లౌజులు ఒకదానిపైన ఒకటి నీట్గా వేసేసుకొని, ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్కి మడిచేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి. ఎందుకంటే బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి తొందరగా అవుతుందన్నమాట. కటింగ్ చేసి ఉంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి, హైట్ దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసుకున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేస్తాను. ఎందుకంటే మనం కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని ఇంకా సైడ్ వైపున కూడా మనము ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్ యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెక్ చేసుకుందాము. చెస్ట్ నడుము చూడండి, ఇక్కడ చంకదింపు అనేది మార్కింగ్ వేస్తున్నాను ఫస్ట్. ఇలా మనం సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంట్లో మనం చంకదింపు మార్కింగ్ ఇప్పుడు నేను పెట్టాను చూడండి, సైడ్ కుట్ల వైపున అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మర్చేసుకొని బ్యాక్ నెక్ చెక్ చేసుకోవాలి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేయండి. మనకు నెక్కు చంకదింపు 2 వచ్చాయి కదా. చూడండి, నెక్కు వచ్చేసి మనకు నడుము లూజ్ వచ్చేసి ఈ సైజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అనమాట. ఎంత అంటే మనకు చాలా చిన్న సైజు. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, 26 వచ్చేసి నడుము లూజు, చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అండి, అంతే, చాలా చిన్న సైజు. చూడండి, చెస్ట్ కూడా చెక్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు మనం ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటే కరెక్ట్ చెస్ట్ అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తాను. 7 ఇంచెస్ ఉంది, చూస్తున్నారు కదా. క్రాస్గా కొంచెం లాగినట్టుగా చూస్తే 7 ఇంచెస్, 7.5 ఉందండి. 7.5 వరకు ఉంది. 7.5 అనేది మనకు చెస్ట్. దీన్ని 4 భాగాలుగా ప్లస్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకు? 30 ఇంచుల చెస్ట్ అనమాట. 36 ఇంచుల నడుము, 30 ఇంచుల చెస్ట్. చూడండి, నెక్ వచ్చేసి 2 ఇంచులు సరిపోతుందండి. చిన్న సైజ్ కదా, 2.5 అలా పెట్టేస్తే షోల్డర్ జారిపోతుంది కాబట్టి 2 ఇంచుల నెక్ అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ క్లాత్లు అనేది సమానంగా సెట్ చేసుకుంటున్నాను. మీరైతే ఒక పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకుంటే ఎక్కడికి క్లాత్ జరగకుండా ఉంటుంది. 2 ఇంచుల నెక్ పైన పెట్టేసుకొని కింద వచ్చేసి 2.5 పెడుతున్నాను. సన్నగా ఉంటుంది అమ్మాయి వచ్చేసి. ఇంకా 2 ఇంచుల నెక్ పెట్టేసిన తర్వాత షోల్డర్ ఎంత ఉందో అంత, సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ చంక దగ్గర బాక్స్ షేప్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. మనం ఇక్కడ ఆల్రెడీ చంకదింపు మార్కింగ్ వేసాం కదా, వేసేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచులకు నెక్ రౌండ్ అయితే, చంక రౌండ్ అయితే తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ మార్కింగ్ వేసేద్దాం. 2.5 ఇంచులు పైన 2 ఇంచులు పెట్టాను కదా, కింద 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసి నెక్ రౌండ్ తిప్పేసుకోవడం అండి. పైన కింద 2 ఇంచులు పెట్టామనుకోండి, నెక్ అనేది కొంచెం డీప్ రాదనమాట బ్యాక్ సైడ్. అదే కొంచెం మనం 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే పైకంటే కిందికి మనకి నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. షోల్డర్కి ఎదురుగా మనం బ్యాక్ డాట్ అయితే వేసేస్తాం. డాట్ వచ్చేసి మన నెక్ డీపుని బట్టి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వేసాం కదా, పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి నాకు 6.5 కరెక్ట్గా సరిపోతుందండి. ఈ సైజుకి అంతే ఉంది. ఇక్కడ మార్కింగ్ అంతే ఉందన్నమాట. ఇంకా నేను నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి, మనం పర్ఫెక్ట్గా బాడీ మన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా బాడీకి సరిపోతుందండి. ఎందుకంటే మనకు కస్టమర్ ఇచ్చే బ్లౌజు కరెక్ట్గా ఉంటేనే ఇస్తారు కదా. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే కొంచెం ఏమైనా రిపేర్లు కొంచెం సర్చ్ చేయాల్సినవి ఉంటే కూడా తీసుకొచ్చి ఇక్కడ జారిపోతుంది, ఇక్కడ లూజ్ ఉంది అన్నప్పుడు మాత్రం సైజ్ ప్రకారం కాకుండా కొంచెం మార్చుకొని కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా చుట్టూరా కట్ చేసేయాలి. చూడండి, 5 బ్లౌజెస్ ఒకేసారి వేసాను కదా.
ఇప్పుడు నడుము దగ్గర క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్ అయితే తీసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు టక్స్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే మనం 5 బ్లౌజెస్ కదా! మనకి గుర్తుంటుందనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి చంక డౌన్, ఎక్కడి నుంచి ఎక్కడికి టైట్ కుట్ అనేది ఇలా టక్స్ పెట్టేసుకోవడం వల్ల మనకు గుర్తుంటుంది. ఇంకా నేను నడుము దగ్గర క్రాస్ ముక్కలు అయితే తీయలేదండి. ఎందుకంటే 5 బ్లౌజులు ఒకేసారి వేశాను కాబట్టి తీయలేదు. మీరైతే నడుము దగ్గర క్రాస్‌గా చిన్నపాటి ముక్క తీసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను క్లాతులు కదపట్లేదనమాట. ఎందుకంటే నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను. మీటర్ కాదండి, 80 సెంటీమీటర్స్ ఉంది. ఈ పైన కనిపించే క్లాత్ ఒకటి మీటర్ ఉందనమాట. ఈ కస్టమర్ వచ్చేసి స్ట్రెయిట్ కటింగే తొడుగుతుంది కాబట్టి స్ట్రెయిట్ కటింగ్ ఈ విధంగా వేసేయండి. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేసాం కదా, దాని పక్కనే ఇక్కడ సైడ్ వైపున ఓపెన్స్ ఉంది కదా, అటువైపు ఈ విధంగా స్ట్రెయిట్ కటింగ్ కోసం వేసేసుకొని చుట్టూరా మార్కింగ్ వేసేయండి నీట్గా. మొత్తం కూడా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేయాలి. ఇది క్రాస్ కటింగ్ స్ట్రెయిట్ కటింగ్ అనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి, మన ఇష్ట ప్రకారం కాదు. ఈ కస్టమర్ వచ్చేసి స్ట్రెయిట్ కటింగే ఇష్టపడుతుంది అనమాట. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేయాలన్నమాట. చాలా చిన్న సైజ్ అండి. మీకు ఏంటంటే ఇక్కడ ట్రైపాడ్ అనేది దగ్గరగా ఉండడం వల్ల పెద్దగా కనిపించవచ్చు, కానీ ఇది వచ్చేసి చాలా చిన్న సైజ్. ఇప్పుడైతే ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ ఫ్రంట్ హైట్ అనేది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నాకు ఖర్చుతో సహా కలిపేసి 11.5 ఇంచులు వచ్చింది, పెట్టేసాను చూడండి. పెట్టేసి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసాను. అలాగే సైడ్ కుట్ల వైపు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది మీరు బ్లౌజ్తోనైనా చెక్ చేసుకోండి, లేదంటే ఇలా నీట్గా పెట్టేసుకొని టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు. చూడండి, 2 రకాలుగా చూపిస్తాను మీకు. ఉక్సు సైడ్ ఇలా బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు చూసుకుంటే, చూస్తున్నారు కదా, నాకు 6 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టేసి నెక్ రౌండ్ తిప్పేస్తున్నాను. ఒక్కసారి మనం వేసింది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ విధంగా నెక్ పెట్టి చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే ఓకే, లేదు కొంచెం సరి చేసుకోవాలంటే ఏదైనా సరే సరి చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ వేసేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు ఇస్తే కొన్నిసార్లు ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే చూడండి, ఆల్రెడీ కుట్టుంటుంది కదా బ్లౌజు, మనం క్రాస్ బెల్ట్ ఎక్కడికి వేసామో అక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకోండి. హుక్స్ పట్టి నుంచి దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా 2.5 వచ్చింది అనుకోండి, 3.5 పెట్టండి. ఇప్పుడు నాకు ఇక్కడ 2.5 వచ్చింది, నేను 3.5 పెడుతున్నాను. ఇలా 3.5 ఎందుకంటే 1 ఇంచ్ డాట్కి ఇటుపక్క అటుపక్క కుట్లకు వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఈ సైజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ కాబట్టి మనకి డాట్స్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, చివరిలో చూపిస్తాను. ఇది స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి కింద మనకు క్లాత్ మిగిలింది కదా, అక్కడే క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. 1 ఇంచ్ దానికి యాడ్ చేసేసుకొని ఖర్చుకి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా షేప్, దాని కింద మిగిలిన క్లాతే మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట, స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసేయాలి. 80 సెంటీమీటర్స్లో తీసుకున్న క్లాత్తో కట్ చేస్తున్నాను నేను. ఈ పైన కనిపించే క్లాత్ ఒక్కటి మీటర్ ఉందండి, మిగతా క్లాత్ మొత్తం 80 సెంటీమీటర్స్. చిన్న సైజ్ కాబట్టి నాకు అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఎక్కువ బ్లౌజులు కట్ చేసినప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ క్లాత్ల పైన పెట్టేసి కట్ చేయడం వల్ల మనకి జరగకుండా ఉంటాయి. డాట్స్ చూడండి, షోల్డర్కి ఎదురుగా ఒక డాటు, ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్, ఆర్మ్ రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తే వచ్చేస్తుంది. ఈ కస్టమర్కి డాట్స్ అనేది ఎక్కువగా షార్ప్ వేయకూడదు కాబట్టి నేను మామూలుగా గీసి చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్రాస్ బెల్టులు తీయచ్చు. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ తీస్తున్నానండి, ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి 2 హ్యాండ్స్ అంటే 2 బ్లౌజెస్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అంటాం కదా, అది పెట్టాలి. మిగతా హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టాలి. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇంకా నేను ఏవేవి హాఫ్ కట్ చేయాలన్నవి ఫస్ట్ వేసేసుకొని హాఫ్ హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ఇదే వీడియోలో రాసి బుట్ట హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే లైక్ చేయండి. ఇప్పుడు నేను ఈ 3 బ్లౌజెస్ సమానంగా సెట్ తీసుకొని ఈ విధంగా హాఫ్కి ఫోల్డింగ్ ఇచ్చేసి, ఇప్పుడు ఎంత అయింది, 4 ఫోల్డింగ్స్ అయిందనమాట. ఒక బ్లౌజ్ పీస్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ ఉంటుంది, అంటే మనకు 4 మడతల మీద వేసేస్తే 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట.
ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని, ఇది వచ్చేసి నేను పైపింగ్ చేయాలండి, అందుకని నేను కుట్ల కోసం 1/2 ఇంచ్ మాత్రం పెట్టుకున్నాను. అదే మీరు హెమ్మింగ్ అయితే 1.25 ఇంచ్ పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ యొక్క హైటు, హ్యాండ్ హైటు వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని, చంకదింపు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేయడమే. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి నీట్గా హ్యాండ్ కట్ చేయండి. చూడండి, ఇక్కడ సైడ్ వైపునే ఎక్స్ట్రా క్లాత్ తీసేసి షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. మనం టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని, ఈ షోల్డర్ దగ్గర ఇది చిన్న సైజు కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి ఈ చంకకి టైట్ కుట్టుకి మధ్యలో మిడిల్లో చూడండి, ఇక్కడ ఇది షోల్డర్ కదా, దాని కింద నుంచి ఇలా 1/2 ఇంచ్ లోతు సరిపోతుంది అనమాట, చిన్న సైజు కాబట్టి. ఇంకా ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే మనకు స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి మిగతా 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం కట్ చేసుకుందామండి. ఇంకొక 2 హ్యాండ్స్ రాసి బుట్ట హ్యాండ్స్, అలాగే మీకు క్రాస్ బెల్ట్లు కూడా చూపించలేదు కదా. ఇప్పుడు మన క్లాత్ చూడండి, మీకు ఎక్కడ సరిపోతుందో అక్కడ వేసేసుకోండి. నేనైతే చూస్తున్నాను అనమాట. మనం ఇందాక కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్, అక్కడే నేను క్రాస్ బెల్ట్లు అయితే తీసేస్తాను. చూడండి, ఇక్కడ హెచ్చు తగ్గులుగా ఉన్నాయి కదా, 3 లైనింగ్స్ 3 రకాలుగా ఉన్నాయి కదా, అంటే కొంచెం ఎక్కువగా తక్కువగా అలా ఉన్నాయని నీట్గా సెట్ చేసేసుకొని క్రాస్ బెల్ట్ల కోసం అయితే చూస్తున్నాను. చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది సైజ్ బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ తీసేసుకొనైనా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఒక సైడ్ 4 ఇంచులు, సైడ్ కుట్ల వైపు 3 ఇంచులు పెట్టుకుంటే నా స్టైల్లో కుట్టే మెథడ్కి అయితే సరిపోతుందండి. నేనైతే అలాగే పెట్టేస్తాను. చాలాసార్లు అయితే నేను టేప్ పెట్టి చెక్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేస్తాను. మీకోసం బిగినర్స్ అయితే ఎలా చెక్ చేసుకోవాలని చెప్పడానికి ఇదనమాట. చూడండి, ఇప్పుడు నేను 3 బ్లౌజ్ పీసెస్ నీట్గా సెట్ చేసేసి, ఇక్కడ ఉంటుంది కదా మనం పట్టి సైడు క్రాస్ బెల్ట్ అనేది తీసేసుకొని, చూడండి ఒరిజినల్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చుకు, ఇక్కడ నుంచి ఈ సైడ్ కుట్ల వైపు ఇక్కడికి ఉంది, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు అనమాట. ఇది మెయిన్ మనకి చూస్తున్నారు కదా, ఖర్చుతో సహా కలిపి క్రాస్ బెల్ట్ అయితే మార్కింగ్ వేసేసాను. కొంచెం పొడవు ఎక్కువగా ఉన్నా ఏం పర్వాలేదండి, స్టిచ్చింగ్లో తీసేయచ్చు అనమాట. చూడండి, నీట్గా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా సైజ్ బ్లౌజ్ పెట్టేసుకొని కూడా క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 2 హ్యాండ్స్ అయితే కట్ చేయాలండి. ఇంకా చూస్తున్నాను, ఇంకా క్లాత్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉందా డబల్ లేయర్ తీయడానికంటే, క్రాస్ బెల్ట్ అనేది మనం 3 వేస్తాం కదా దానికోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, అంటే మనం 5 బ్లౌజులు వేసుకుని కట్ చేశాను కదా, దాంట్లో 3 హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ కాబట్టి కట్ చేసేసాను. ఇవి వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఈ 2 బ్లౌజ్ పీసులు 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఫస్ట్ హెచ్చు తగ్గు లేకుండా నీట్గా తీసేసి, పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్లు పెట్టేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ తీసేసుకొని హైట్ చంకదింపు అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసేసి చూడండి, హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి చంక టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట నీట్గా. ఇప్పుడు వచ్చేసి చూడండి, బుట్ట కోసం పైన మీకు బుట్ట ఎక్కువగా లేవాలంటే 2.5 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. లేదు మాకు బుట్ట నార్మల్గా లేవాలంటే 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను బుట్ట కోసము. ఇక్కడ పైన మనం తీసుకున్న బాక్స్లోంచి ఈ విధంగా ఇప్పుడు నేను షేప్ ఇచ్చాను చూడండి, ఆ విధంగా షేప్ ఇచ్చేసుకుంటే మనకి ఈ రాసి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, సైడ్ వైపున ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని, దీనికి లోతు తీయకున్నా పర్వాలేదండి, ఎందుకంటే కుచ్చు కదా, ఏం పర్వాలేదు. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఉంటే చిన్న కామెంట్ చేయండి. నా వాయిస్ అనేది కొంచెం లోగా రావచ్చు, ఎందుకంటే నాకు కొంచెం బాగా దగ్గనేది ఉందన్నమాట, కొంచెం తగ్గట్లేదు, దానివల్ల నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వగానే అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి, అక్కడ పాయింట్స్ ఇస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.